నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో జరిగిన వార్షిక బడ్జెట్ పురపాలక సంఘం సాధారణ సమావేశాలకు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మున్సిపాలిటీ బడ్జెట్ అద్భుతంగా రూపకల్పన చేశారని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న కాలనీలను గుర్తించి వేగంగా అభివృద్ధి చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీకి రావాల్సిన ట్యాక్స్ వసూలు చేయాలని సూచించారు. మన రవికిషన్ గారు మిగతా సభ్యులు 100 crores గురించి చెప్పారు. వాస్తవంగా 100 crores అంటే ఎంత సంతోషపడ్డా గెలిచిన తర్వాత. ఎందుకంటే నా చేతులతోటి కౌన్సిల్ సభ్యులందరినీ తీసుకెళ్లి ఆ 100 కోట్ల పనులు చేపించుకుంటే నా జీవితం ధన్యమైందన్న ఆనందంతో నేను మొట్టమొదటి చేసిన పని గెలిచిన తర్వాత కాగితం తీసుకొని సీఎం ఆఫీస్ దగ్గర సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా నిజమే అనుకుని కిందికి రాసిండు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి పోయినా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గారి దగ్గరికి పోయినా, మళ్ళీ లాస్ట్ సీఎం గారి దగ్గర కూడా పోయి స్పెషల్ గా నేను అడిగినందుకు సీఎం గారు తీసుకొని రివ్యూ పెట్టాడు. 7 డబ్బులు అంటే ఎవరు తెలియదు. హెడ్ SDF అని ఉంది, దాంట్లో మీరు చూడండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది కేటగిరీ సీఎం గారి ఇష్టానుసారం వారు ఇస్తారు. గతంలో ఎన్నికల ముందు 3,500 కోట్లు గత సీఎం గారు SDF పేరు మీద ఎవరు అడిగితే వాళ్ళకి నీకు 100, నీకు 200, నీకు 600 కాగితాలు తీసి కొట్టి ముద్రకి ఇచ్చేసారు. ఇది పరిస్థితి. కాబట్టి మళ్ళీ ఒకటి కోరినాం, మళ్ళా ఆల్రెడీ ఎవరైనా కాంట్రాక్టర్స్ తొందరపడి వర్క్ స్టార్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ ముఖం తెలియదు ఆ కాంట్రాక్టర్లు ఎవరు, కానీ వాళ్ళ గురించి అడిగితే మళ్ళీ క్లారిఫికేషన్ ఏమొచ్చింది అంటే ఎవరైతే నాకు తెలిసి ఒక 14 వర్క్ స్టార్ట్ చేసినట్టున్నారు. నేను అప్పుడు ఇష్యూ తీసుకొచ్చినప్పుడు ఎవరైతే స్టార్ట్ చేసిండ్రో ఇక వాళ్ళకు మనం తప్పకుండా ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది, లేట్ అయినా ఎప్పుడైనా. కానీ స్టార్ట్ చేయని వర్కులకు ఎట్టి పరిస్థితుల్లో దానికి నిధులు లేవు, ఏం లేవు, ఇచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి. అందుకే ఇక దాని గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడాను. మరి ఎట్లా మహబూబ్ నగర్ ఫండ్స్ అంటే TFIDCలో కొద్దిగా తీసుకోవచ్చు అని చెప్పి దాని మీద మళ్ళీ అధికారులతో మాట్లాడితే కొద్దిగా ఫండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి TFIDCలో, అంతే కదా. దాని ద్వారా ఇప్పుడు మన అందరికీ కూడా కొద్దిగా ఇచ్చుకొని వార్డులలో అభివృద్ధి పనులు జరగాలి అని చెప్పి దాని గురించి మళ్ళా మీ వార్డులలో ఏమైనా ఉంటే అర్జెంట్ వర్క్స్ ఉంటే ఏమైనా తీసుకురామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ మీకు తెలిసి ఏమైపోయిందో చెప్పక్కర్లేదు. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ కౌన్సిల్లో కూర్చున్నప్పుడు మనకు బడ్జెట్ ఎంత ఉంటుంది అనేది గౌరవ కౌన్సిలర్లకు తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మన రెవెన్యూ కలెక్షన్స్ మొత్తం కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది, ఎక్కడ పోయినాయి, ఏమైనాయి, దాని పరిస్థితి ఏంటి అని. జీతాలకు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో అవన్నీ కూడా ఇప్పుడే కాలే, 1-2 సంవత్సరాల నుంచే నడుస్తూ ఉంది. కానీ మనం మభ్య పెట్టుకున్నాం మన ప్రజల్ని. ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ అని చెప్పి కాగితాలు రాసేసి జీవోలు ఎట్లున్నాయంటే మన డబుల్ బెడ్రూమ్ కాగితాలు ఇచ్చిన పో అన్నట్టే ఆడ సెక్రటరీ కూడా గదే పని. కాబట్టి ఇప్పుడు మన అందరికి ఇబ్బంది అవుతుంది, ఏ పార్టీ అయినా సరే ఎవరికైనా సరే. ఎందుకు అంటే డబ్బులు వచ్చినాయి, పని ఎందుకు జరగట్లేదని ప్రతి కౌన్సిలర్ని అడుగుతాం. పార్టీలు కూడా గ్రౌండ్లో కౌన్సిలర్ గా ఎన్నుకున్నందుకు ఎందుకు మా పని చేస్తలేవు అని చెప్పి అడుగుతాం. ఆ ప్రెషర్ అందరి మీద ఉంటుంది. అపోజిషన్ పార్టీ కావచ్చు, రూలింగ్ పార్టీ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని వచ్చినాయి, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత నిధుల కటకట మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి ఉంటే ఎవరు ముక్కుముఖం తెలియని ఏజెన్సీలకు లక్షల రూపాయలు కట్టబెట్టడం అనేది దారుణం. దానికి కౌన్సిల్ ఆమోదించదు. ఒకవేళ రేపు ఇక్కడ ఉన్న మేయర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ మేము ఏమైనా చెప్పినా కూడా మీరు ఆలోచన చేసి డిస్కస్ చేసి ఈ రూపాయి కరెక్ట్ గా పోతుందా లేదా అని చెప్పి దాన్ని అనాలిసిస్ చేసి కరెక్ట్ దిశానిర్దేశం చేసే బాధ్యత మీ అందరూ. అందుకే నేను కమిషనర్ గారిని, మిగతా అధికారులను కోరుతా ఉన్నా, చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నా, ఏవేవైతే కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఉన్నాయో నిజంగా వాళ్ళ పని చేస్తా ఉన్నారా పిలుచుకొని ఎంతమంది ఉన్నారు ఫిజికల్ కౌంట్ చేయండి. ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో కూర్చొని జీతం ఇచ్చే పరిస్థితి మన మున్సిపాలిటీకి లేదు.
ఎందుకంటే ప్రజలు ఒక బోర్ వేసుకోవాలా, స్ట్రీట్ లైట్ వేసుకోవాలంటే కూడా నెలలు ఎదురు చూస్తున్న తరుణంలో ఎవరినో మేపడానికి మనం ఇక్కడ మున్సిపాలిటీ లేదు. కాబట్టి ప్రతి రూపాయి కూడా సవ్యంగా ఖర్చు పెట్టుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది, కౌన్సిలర్స్ మీద ఉంది. తెలియక తప్పులు జరిగితే ఓకే క్షమించవచ్చు, కానీ తెలిసి తప్పులు జరిగితే మాత్రం అది క్షమించరాని నేరం.